కరోనా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్తారండి మార్కెట్కి. మనం ఇప్పుడున్న మన ఇండియన్ దాంట్లో ఏమవుతుంది, ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఏదైనా మార్కెట్కి వెళ్ళాలంటే ఎంటర్ ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. ఆ? అలా లేకుండా ఎవరైతే ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం మేలు. ఇప్పుడు బయట సరుకులకి వెళ్ళాలి, కిరాణా షాప్కి ఒకరు వెళ్ళడం మేలు. రెండోది ఏంటంటే అన్లెసరీ బయట వీకెండ్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ అవన్నీ కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే ఏముందంటే కొద్దిగా కంట్రోల్ చేయడం ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కొంతమంది అవేర్నెస్ బాగా వచ్చింది, ఫుడ్లో కానీ ఏదైనా మెడిసిన్స్లో కానీ. ఆ ప్రికాషన్స్ ఫాలో అవుతా ఏదైనా సింటమ్స్ ఏదైనా కానీ ఏదైనా ఉంటే ఓన్ ప్రికాషన్ తీసుకొని హౌస్ క్వారంటైన్లో ఉండి వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ ఫ్రీ బస్ వల్ల రష్ ఎక్కువ పెరుగుతుంది కదా సార్, దాని వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవ్వగలుగుతుంది. అవుతుంది. అక్కడ ప్రికాషన్ మీన్స్ ఇంకా ఏదైనా మాస్క్లు యూజ్ చేయడం కానీ, ఓకే, లేదా ఓన్ వెహికల్ ఓన్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఒకసారి కరోనా వచ్చి వెళ్ళింది అనుకో అట్లీస్ట్ ఒక 20-30,000 ఎక్స్పెన్సెస్ అవుతుంది. అదేదో 2,000-3,000 పెట్టుకుంటే నెలంతా మనం ఓన్ ట్రాన్స్పోర్ట్లో మనం ట్రావెల్ చేసుకోవచ్చు. కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా మన ఫ్యామిలీ మనం సేఫ్గా ఉంటాం. అంటే ఏదైనా ఇంకా ప్రికాషన్స్ సజెషన్స్ ఏమి ఇస్తున్నారు సార్ సొసైటీ? ఫుడ్ అండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఓకే, హోమ్ మేడ్ ఫుడ్ చేసుకోవడం బెస్ట్. బయట ఫుడ్ జంక్ ఫుడ్ అన్ని అవాయిడ్ చేసడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈజీగా సిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో ఫుడ్ ఏమవుతుందంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం, అది కూడా ఫ్రెష్గా ఉంటుంది, స్టోర్డ్ ఉండదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వండుకున్న ఫుడ్ ఈవినింగ్ ఉండదు కూడా తెలియదు మనకు, కర్రీస్ ఏదన్నా కానీ ఈవినింగ్ మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడిగా తినడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ కోవిడ్ మనకు 2021-22లో స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే మనకు మోడీ గారు కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టి మనకు చాలా అందరికి యూజ్ఫుల్గా చేశారు. ఇది ఏంటంటే మనకు ఫస్ట్ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చాలా లాస్ అయ్యాం. అంటే ఫినాన్షియల్గా కానీ, జాబర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్స్ కానీ, రెంటెడ్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు చాలా లాస్ అయ్యారు. చాలా మంది ఏంటంటే హైదరాబాద్ వదిలేసేసి కానీ, సిటీ వదిలేసి కానీ పల్లెటూర్లకు వెళ్ళి చాలా పని చేసుకున్నారు. ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కాబట్టి చాలా మందికి ఇన్కమ్ లాస్ అయింది. అదేవిధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు మనకు అందరికి ఒక లెసన్ అయిపోయింది. చాలా మంది హెల్ప్ఫుల్గా, చాలా మంది ఒక్కొక్క అంటే బిజినెస్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ పీపుల్ కానీ చాలా మంది చనిపోయారు. బట్ ఏంటంటే కోవిడ్ అనేది అందరికి ఒక లెసన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అదే ఆ కోవిడ్ అనేది మళ్ళీ ఒక 1 year గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది. బస్సులలో కానీ, ప్లస్ రైల్వే స్టేషన్లో కానీ, ఇన్కేస్ వీసా ఆఫీసులలో కానీ ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో కానీ, మనకు బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, విజయవాడలో కానీ కోవిడ్ కేసులు మళ్ళీ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాను. సార్ వీసా అంటున్నారు కదా. అవునండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టూడెంట్స్ వీసా ఆఫ్ చేస్తున్నాడు కదా. సో దానిపైన మీరు యాక్చువల్లీ ట్రంప్ అనేది ఇప్పుడు ఈ మన అమెరికాలో ఉన్న స్టూడెంట్స్, ఇండియా పీపుల్స్ ఉంటారు కదా, ఇండియా అంటే ఎంప్లాయీస్ కానీ, ఇన్ కేస్ స్టూడెంట్స్ స్టడీ మీద వెళ్ళే వాళ్ళు కానీ, ట్రంప్ అనేది కొన్ని ఆంక్షలు విధిస్తుండు. అంటే మనకు అమెరికాలో ఉన్న మన ఇండియా పీపుల్ అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళకు అంటే ఇన్ కేసు కోవిడ్ నిబంధనలు కానీ, ఇన్ కేసు అక్కడ వాళ్ళని మనం రిటర్న్ పంపించాలి కానీ, ట్యాక్సెస్ కానీ అలా చేయడం కరెక్ట్గా అనుకుంటున్నాం. అంటే టారిఫ్స్ ఎక్కువ వేస్తున్నాడు కదా సార్. అవును. యాక్చువల్లీ ఏంటంటే అమెరికా, మన ఇండియా అనేది అన్ని మతాలకు, అన్ని కులాలకు ప్రతీతం. బట్ అమెరికా అనేది ఏంటంటే మా దేశమే డెవలప్ కావాలి, మా దేశం ఫినాన్షియల్ ఎదగాలని చూస్తుంది. మన ఇండియా అలా కాదు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. బట్ ట్రంప్ అలా చూడడం సరికాదని మా యొక్క యూత్ తరఫున నేను కోరుతున్నాను. మరొకటి చిన్న విషయం సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే కంపేర్ టు టీఎస్ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అంటే చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో అందులో ఓన్లీ 1-2 మాత్రమే ఆగినాయి. ఇంకా 4-5 గ్యారెంటీలు ఇవ్వలేదు. ఓన్లీ లేడీస్కి ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది. మిగతాది ఏంటంటే అన్ని అంటే ఇన్ కేసు యువతకు కానీ, లేడీస్ కానీ, బైక్ అని, కళ్యాణ లక్ష్మి పైన చాలా గోల్డ్ అని చాలా ఏంటంటే చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు, హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే చెప్పింది 100% ఇచ్చింది. బట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలంగాణ గవర్నమెంట్ 0.5% ఓటింగ్ శాతం వచ్చింది. నెక్స్ట్ టైం 100% కేటీఆర్ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటున్నాను. ప్రైవేట్ పాఠశాల కంటే ఇంటోన్మెంట్ రీతిగా వస్తున్నాయని చెప్తున్నారు కదా, ఇంటిగ్రేటెడ్. అవునవును. దానిపైన సబితా ఇంద్రారెడ్డి గారు కౌంటర్ వేస్తున్నారు. అందులో ఎవరిని కూర్చోబెడతారు? ప్రైవేట్ స్కూల్ పిల్లలనా, లేదంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలనా, స్కూల్ పిల్లలనా, లేదంటే కొత్త పిల్లలు తీసుకొస్తారు? యాక్చువల్లీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేస్తుంది.
వాళ్ళు స్టార్ట్ చేసి మళ్ళీ బడ్జెట్ పెట్టేసి దాని మీద ఇన్కమ్ పెట్టేసి ఆ గవర్నమెంట్ కొంత రావాలని చూసుకుంటుంది. కానీ ఉన్న వాటిని ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఉన్న గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ప్లస్ ఏంటంటే ఉన్న వాటిని డెవలప్ చేసేసి ముందు చేయడం బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ కొత్త స్కూల్ స్టార్ట్ చేసేసి అలా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని కార్పొరేట్ వైజ్ పెట్టి అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ ఎట్లా రావాలో చూసుకుంటుంది. కానీ ఉన్న స్కూల్ని డెవలప్ చేసేసి పంపించాలని ఆలోచన లేదు. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అంటున్నారంట కదా సార్, ఫస్ట్ ఏమో 80 కోట్లని, తర్వాత 100 కోట్లని అంటున్నారంట. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బు లేదు అంటే అది ఎట్లా తీసుకోవాలి. మనం చూసాము అంటే పార్కులు క్లోజ్ చేసేయడము, అడవులను క్లోజ్ చేసేసి దాని మీద ఉన్న డబ్బులు తీసుకోవడము, అండ్ ఇప్పుడు స్కూల్ కొత్తగా స్టార్ట్ చేసి అంటే వీళ్ళ గవర్నమెంట్కి ఎలా డబ్బు రావాలని చూస్తుంది. కానీ అంటే ఇన్ కేస్ మనకు ట్యాక్సులు కట్టించి కానీ ఇన్ కేస్ కొత్త ప్రాజెక్టులు ఇప్పించి కానీ ఇంకా కొత్త ఇండస్ట్రీలు ఇప్పించి ఎంప్లాయ్మెంట్ చేయడం కానీ అలాంటి ఆలోచన చేయట్లేదు. దీన్ని కొంచెం మార్పు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఫ్రీ బస్ స్కీమ్ పైన సార్, ఫ్రీ బస్ స్కీమ్ అనేది యాక్చువల్లీ ఏంటంటే కర్ణాటకలో స్టార్ట్ అయింది, అది సక్సెస్ అయింది. అది మన దగ్గర యూజ్ చేశారు. బట్ మన దగ్గర ఏంటంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో జనాభా ఎక్కువ. బట్ ఏంటంటే దానివల్ల యాక్చువల్లీ ఇంత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇన్కమ్ వచ్చేది, ఆల్మోస్ట్ 20 lakhs పీపుల్స్ కానీ అంటే కొంచెం ఇన్కమ్ వచ్చేది. ఇది గవర్నమెంట్ యూజ్ అయ్యేది అంటే ఇన్ కేసు మన గవర్నమెంట్ డెవలప్ కోసం కానీ ప్రజల డెవలప్మెంట్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ అనేది అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మైనస్ అయిపోయింది, ఆర్టీసీ నుంచి. అది ఏంటంటే దాన్ని ఎట్లా చేసుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు చాలా మంది అంటే లేడీస్కు అది ఒక అంటే బిర్యానీకి కానీ ఒక షాపింగ్ చేయడం కానీ చాలా మంది అట్లా వెళ్తున్నారు. అంటే యూజ్ అవుతుంది కానీ ఏంటంటే అది ఓన్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ అంటే కొంచెం ఓల్డేజ్ పీపుల్ ఉంటారు వాళ్ళ వరకు ఇచ్చేసి మిగతా యంగ్ జనరేషన్కి ఇవ్వకపోవడం వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఓన్లీ పెద్దవాళ్ళకి ఇచ్చేసి మనకు అవసరం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు బస్సులలో చాలా తక్కువ మంది ప్రయాణిస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. అవునవును. యాక్చువల్లీ ఏంటంటే దీనివల్ల ఇంకో మైనస్ కూడా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ పల్లెలు కానీ ఉండేవి. బట్ ఏంటంటే అవి తగ్గించేసి డీలక్స్ బస్సులు ఆధార్ చెల్లని బస్సులు వేస్తున్నారు. అంటే ఇక్కడ జనాభా ఏం చేస్తున్నారు, ఇక్కడ వెయిట్ చేయడం వల్ల ఇది తగ్గించడం వల్ల ఆ బస్సులు వేస్తున్నారు. అంటే ఇన్కమ్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుందని చూస్తున్నారు. కోవిడ్ అయితే పెరుగుతుందంట, చాలా దగ్గర చాలా కేసెస్ నోటీస్ అయి ఉన్నాయి. కాకపోతే మనం ముందే ప్రికాషన్స్ మాస్క్ అలాంటివి సోషల్ డిస్టెన్సింగ్ చేసుకుంటే మళ్ళీ పాస్ట్ లాగా కరోనా లైక్ ఏమంటారు దాన్ని మొత్తం అంతా ఆగిపోయింది కదా, లైక్ 1 year లాగా అట్లా ఆగకుండా మంచిగా మనం రొటేట్ అవుతూ ఉంటది. మన ప్రజెంట్ జనరేషన్ లో ఉమెన్ కి వాల్యూ ఇవ్వట్లేదని అంటున్నారు. దానిపైన ఉమెన్ కి వాల్యూ ఇవ్వట్లేదు అంటే అది ఉమెన్ మీద డిపెండ్ అయి ఉంటది. అట్ ద సేమ్ టైం జనరల్ గా మనం ఉమెన్ సోషల్ అవేర్నెస్ అవన్నీ ఉంటాయి కదా, కొంతమంది అయితే ఇస్తున్నారు, కొంతమంది లైక్ ఇవ్వట్లేదు. దానికి మనం ప్రీవియస్ ఇయర్ లో లాక్డౌన్ టైంలో ఉమెన్ కి అంత వాల్యూ ఉంది, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అని అంత భయం ఉన్న వాళ్ళు ఇప్పుడు మా ప్రాణాలు పోతే ఎంత అన్నట్టు తిరుగుతున్నారు కదా. అంటే లైక్ లాక్డౌన్ అప్పుడు చాలా భయపడ్డాడు, కానీ ఇప్పుడు అన్ని వ్యాక్సినేషన్స్ అవన్నీ వచ్చిన తర్వాత అందరు కొంచెం భయం పోయింది. సో మేము దీన్ని ఓవర్కమ్ చేయగలము అని చెప్పేసి అందరూ ధైర్యంగా తిరుగుతున్నారు అంతే. సో మీరు ఏం సజెషన్ చేయాలంటే వేరింగ్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇవి ఉంటే మళ్ళీ లాక్డౌన్ రాకుండా ఉంటుంది. తీసుకున్నాం కదండి, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ యూజ్ చేయడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న సిచ్యువేషన్స్ కి వాల్యూ లేదు కదా సార్, హ్యూమన్ కి వాల్యూ లేదు. అండ్ కరోనా టైంలో ఇచ్చిన వాల్యూ ప్రెసెంట్ లేదు, మళ్ళీ అదే సిచ్యువేషన్స్ వస్తాయా అని. ఎక్కువ కేసులు పెరిగే కొద్దీ వస్తే రావచ్చు అండి. దాన్ని బట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్. అండ్ మీరు సజెషన్ చేయాలి మాస్కులు పెట్టుకోవడము, శానిటైజర్ వాడడం, లాస్ట్ టైం వాడినాం కదా, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే కోవిడ్ అనేది కొద్దిగా మనం డివైడ్ చేసిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.